ఆ 99 కోట్ల రూపాయలు కూడా ఏదైతే ఎస్టిమేషన్లు పంపించామో అవి శాంక్షన్ తెచ్చుకుని ఆ పనుల్ని పూర్తి చేసి ఆ గండికోట రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆ పనులు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షుడు. మీ ఆవేదనకి ఆయన ఆవేదన తోడైంది తప్ప తావరాకు మీద నీటి పొట్టుల సమాధానం రాలేదు. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, బట్ అర్థం చేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా వచ్చారు. వీలైనంత తొందరగా పూర్తి చేయండి. క్వశ్చన్ నెంబర్ 520 నారా లోకేష్ గారు. డిప్యూటీ స్పీకర్ సార్, కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. అవును, ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదని చెప్తాను. వినట్లేదు, మీరన్నా చెప్తే వింటారేమో. మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు అన్నా. చెప్పండి చెప్పండి సార్ ఒప్పుకుంటా. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు. విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్తో వచ్చారు అధ్యక్ష. చూస్తే ఇంకా ఉంది చేయికి, డ్రిప్ లైన్లో ఉంది అధ్యక్ష. మొదటి ప్రశ్నకి సమాధానం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టు వివరాలు అనుబంధం 1లో ఇవ్వటమైనది. 2, 3 ప్రశ్నకి సమాధానం 15/2/2019 తేదీన ప్రత్యేక డిఎస్సి ద్వారా 521 ఉపాధ్యాయుల పోస్టులు మాత్రమే భర్తీ చేయటం అయినది. కొంతాల రామకృష్ణ గారు. అధ్యక్ష, మీరు చెప్పిన సూచన పాటిస్తారు అధ్యక్ష. సూటిగా ప్రశ్నలు అడుగుతారు. చాలా సాహసోపేతమైన నిర్ణయం అధ్యక్ష లోకేష్ గారు విద్యాశాఖ తీసుకోవడం. ప్రభుత్వంలో విద్యాశాఖ, వైద్యశాఖ చాలా కాంప్లికేటెడ్ మినిస్ట్రీస్ అయినా సరే తీసుకొని, ఎందుకంటే ఈరోజు భావితరానికి మేలు చేయాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తం కాకుండా యువత భవిష్యత్తుని నాశనం చేసినటువంటి గత ప్రభుత్వ విధానాలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నైపుణ్యంతో కూడినటువంటి మంచి ప్రమాణాలతో కూడినటువంటి విద్యా వ్యవస్థ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారు తీసుకున్నటువంటి చర్యలకి మొట్టమొదటిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్న అధ్యక్ష. బహుశా నాకు తెలిసి విద్యాశాఖలో ఎప్పుడూ ఎవరూ ఇటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం నేను గత చాలా సంవత్సరాలుగా చూడలేదు అధ్యక్ష. ఎందుకంటే మొన్న సమావేశం అయింది అధ్యక్ష ఎమ్మెల్యేస్తో. పెట్టినప్పుడు ప్రతి నియోజకవర్గం వైజ్ ఒక నోట్ ఇచ్చారు అధ్యక్ష. ఏ నియోజకవర్గం ఏ స్థాయిలో ఉందో అందులో మాకు కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అంటే అంత ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి వారికి నా హృదయపూర్వక అభినందనలు. తప్పనిసరిగా మన నెక్స్ట్ భవిష్యత్తులో ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచ పటంలోనే ఈ తెలుగు జాతిని నిలబెట్టాలి, తెలుగు యువత నిలబెట్టాలి అని ఆశపడి కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరేది ఈ విద్యా వ్యవస్థ ద్వారా అధ్యక్ష. మొన్న మధ్య ఒక రిపోర్ట్ చూశాను అధ్యక్ష, అమెరికాలో ఎందుకు భారతీయులకు ఎక్కువ ఆదాయం వస్తుంది, వారికి $60,000 అయితే మనకి $1,20,000 వస్తుంది సగటున ఆదాయం అక్కడ అమెరికాలో. వాళ్ళు సర్వే చేసుకుంటే మంచి నైపుణ్యంతో వచ్చినటువంటి విద్యార్థులు ఆ రాష్ట్రం నుంచి వస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి అటువంటి వస్తున్నాయని చెప్పారు అధ్యక్ష. వారిని కోరేది మొన్నే పండగ అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలతో స్కూల్ టీచర్స్తో సుమారు 17,000 స్కూల్ పెట్టి బహుశా చరిత్రలో ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమం
దేశంలో ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. మనకి గ్రామీణ వ్యవస్థలో ఎటా అయితే మన పంచాయతీల సమావేశాలు పెట్టి చేశారో స్కూల్స్లో కూడా ఇటువంటి పెట్టి ఇప్పుడు తల్లిదండ్రులకి కాన్ఫిడెన్స్ పెరిగింది అధ్యక్ష. పర్లేదు ప్రభుత్వ స్కూల్స్ కూడా శ్రద్ధ తీసుకొని చేస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పి. మనకి ఉదాహరణకి మనకి సుమారు 42,000 పైచిలుక స్కూళ్ళు ఉంటే 40 లక్షల మంది సుమారుగా పిల్లలుంటే, ప్రైవేట్ సంస్థలో 13,000 స్కూళ్ళు ఉంటే వాళ్ళకి 45 లక్షల మంది పిల్లలు ఉన్నారు అధ్యక్ష అక్కడ. అంటే ఈ తేడా అంతా కూడా గత 5 సంవత్సరాల్లో జీవో నెంబర్ 117 తీసుకురావటం వల్ల సుమారు 12 లక్షల మంది విద్యార్థులు మన పిల్లలు స్కూల్లో చదువుకున్న పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మనం ఎంత తల్లి వందనాన్ని 15,000 రూపాయలు ఇస్తున్నప్పటికీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో సంవత్సరానికి కనీసం 30,000 నుంచి 50,000 రూపాయలకు వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. మనం విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో వారు తీసుకున్న చర్యల్లో ముందు స్కూల్ టీచర్స్ని డిఎస్సి ద్వారా 16,000 మందిని రిక్రూట్ చేసే నిర్ణయం ఏదైతే ఉందో అది సమాజం అంతా కూడా స్వాగతించేటువంటి ఒక్క గొప్ప నిర్ణయం అధ్యక్ష. ఇప్పుడు కూడా ఇంత ఎక్కువ మంది డిఎస్సిలో రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగినటువంటి సందర్భం లేదు అధ్యక్ష. ఒకేసారి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రకంగా తీసుకోవడం చాలా గొప్ప విషయం అనేసి తెలియపరుస్తూ జీవో నెంబరు 17, జీవో నెంబరు 84, 85 ఇప్పుడు రద్దు చేసే కార్యక్రమం ఉంది ప్రభుత్వానికి తెలియపరచాల్సిందిగా. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అన్నారు గత ప్రభుత్వం, సిబిఎస్ఈ అన్నారు, ఐబీ సిలబస్ అన్నారు, టోఫుల్ అన్నారు, ఇట్లాగా వివిధ రకాలుగా పిల్లలు కన్ఫ్యూజ్ చేసి టీచర్స్ ఏమో ట్రైనింగ్ తెలుగు మీడియం అయితే వారు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పడం అంటే అది జరిగేది కాదు. కాబట్టి అది తెలుగు మీడియం మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందా లేదా అదొక ప్రశ్న అధ్యక్ష. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కానీ ప్లే గ్రౌండ్స్ కానీ లేదంటే వారు ప్రక్షాళన చేసి విద్యా విధానాన్ని కరికులంని అంతా కూడా మారుస్తాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనేసి వారు చెప్పిన విన్నాం అధ్యక్ష. అవి ఏ రకంగా కరికులం తీసుకొస్తున్నారు అది ఎఫెక్టివ్గా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉండే విధంగా మనం తీసుకురాగలిగితే పేదవాళ్ళ కుటుంబాలకు మేలు చేసిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఢిల్లీ ప్రభుత్వం తమకు కూడా తెలుసు, ఒక ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వం 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిందంటే విద్యా వైద్యం 2 విధానాలు చాలా చక్కగా చేశారు కాబట్టి 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. మరి మూడోసారి మనం ఓడిపోవడం కారణం మన ప్రభావం అక్కడ పడ్డది అధ్యక్ష. మన సారా దుకాణాలు అక్కడికి వెళ్ళాయి, దాంతో వారిని కూడా ఇంటికి పంపించారు అధ్యక్ష. అంటే తను చెడగా కాకుండా వనాన్ని కూడా చెడిచింది అంటారు, అట్లా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మనకి స్కూల్ యూనిఫామ్లో స్కూల్ కిట్ అది ఇస్తున్నారు అధ్యక్ష పిల్లలందరికీ. ఆ కిట్లో నాకు తెలిసి సుమారు నోట్బుక్స్, బెల్టు, బ్యాగు, షూ అవి ఉన్నాయి అధ్యక్ష. వాటిలో ఒక ఏడాదిలోనే 65 కోట్ల రూపాయలు తేడా ఉండే పరిస్థితి వచ్చిందంటే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు ఆ కిట్లోనే గత ప్రభుత్వం దోచే కార్యక్రమం జరిగింది అధ్యక్ష. నాకు తర్వాత చెప్తున్నారు చెక్కిన్లో 36 కోట్ల రూపాయలు అట అధ్యక్ష అవినీతి. గత ప్రభుత్వం కంటే గత ఏడాది కంటే ఈ ఏడాది చెక్కిన్లో 36 కోట్ల రూపాయలు మిగులు వచ్చిందంటే ఏ స్థాయిలో జరిగిందో అన్నది మీకు కూడా తెలుసు అధ్యక్ష. వైజాగ్లో చదువుకున్న మన శ్రీశ్రీ మహానుభావుడు చెప్పారు, కవితకి ఏది అనాహారం కాదని, కాకి పిల్ల, కుక్క పిల్ల, కోతి పిల్ల అన్నట్టు అగ్గిపెట్టే సబ్బు పిల్ల ఇవన్నీ. అట్లాగా మన గత ప్రభుత్వంలో అయితే అవినీతికి ఏది అనాహారం కాదు, ఆఖరి పిల్లలను వదిలిపెట్టలేదు, చెక్కీలను వదిలిపెట్టలేదు, కోడిగుడ్డుని కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఇది ప్రక్షాళన చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. వీటితో పాటు ఎయిడెడ్ పాఠశాలలో 4,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు అధ్యక్ష. అవి కూడా నింపే కార్యక్రమం చేస్తే ఆ ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఒకప్పుడు చాలా గొప్పగా నడిచావు అధ్యక్ష. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల అవన్నీ మూతపడి పరిస్థితి, కొన్నేమో వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ స్కూల్స్. అదేవిధంగా తెలుగు మీడియం పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నారా లేదా అన్నది కూడా తెలుసుకోవాల్సిన తెలుగు పండిట్స్ కూడా రిక్రూట్మెంట్ ఆపేశారు అధ్యక్ష. చాలా కాలం నుంచి తెలుగు పండిట్స్ రిక్రూట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా బుద్ధప్రసాద్ గారు మరి తెలుగు మీద విస్తృతమైనటువంటి కృషి చేస్తున్నారు. వారే చెప్పారు అధ్యక్ష తెలుగు పండిట్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేసి. అదేవిధంగా టీచర్స్ ఆఖరిగా టీచర్స్ ఇప్పుడు టీచింగ్ అవర్స్ 42 గంటలు ఉంది అధ్యక్ష. గతంలో అయితే 32 అంతా ఉండేది అధ్యక్ష. అది పెంచారు. పెంచడం వల్ల క్వాలిటీ టీచింగ్ రాకుండా పోతుంది అధ్యక్ష. ఎందువల్లంటే
వాళ్ళు రోజుకి 7 గంటలు చెప్పడం అంటే కంటిన్యూగా అది కష్టంతో కూడుకున్నది కాబట్టి అది కనీసం 6 గంటల కింద మార్చే కార్యక్రమం చేస్తే కొంచెం క్వాలిటీ టీచింగ్ రావడం అవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రక్షాళన కార్యక్రమంతో నేను మినిస్టర్ గారిని కోరేది మీ ద్వారా విద్యా విధానం మీద ఒక రోజు పూర్తిగా చర్చ పెట్టి కార్యక్రమం చేస్తే బాగుంటుందనేసి కోరుతున్నాను అధ్యక్ష.